హాయ్ ఫ్రెండ్స్, షాద్ నగర్ చుట్టుపక్కల మీరు ఓపెన్ ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. షాద్ నగర్ టౌన్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్, అదేవిధంగా బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న డిటీసీపీ అప్రూవ్డ్ ఓల్డ్ వెంచర్లో డైరెక్ట్ ఓనర్ ప్లాట్స్ ఒక 3 రీసేల్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి. టువర్డ్స్ కేశంపేట్ రోడ్ అంటారు దీన్ని. టువర్డ్స్ కమ్మదనం తర్వాత కేశంపేట్ నుంచి శ్రీశైలం హైవేకి కనెక్టివిటీ అయ్యే రోడ్ ఇది. మనం షాద్ నగర్ టౌన్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఈ రోడ్ ఉంటుంది, కమ్మదనం విలేజ్ రోడ్ అంటారు. డైరెక్ట్ మీకు ఈ రోడ్డు ఫేసింగ్లో ఉన్న వెంచర్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. డిటీసీపీ అప్రూవ్డ్ ఒక 3 ప్లాట్ రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి 150 స్క్వేర్ యార్డ్, ఇంకోటి 200 స్క్వేర్ యార్డ్, ఇంకోటి 300 స్క్వేర్ యార్డ్. ఈ చుట్టుపక్కల మీకు డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ నుంచి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు ఒక 3 కిలోమీటర్ లోపల ఉంటుంది. అండ్ అదేవిధంగా అప్కమింగ్ ఇంటర్నేషనల్ జూ పార్క్ జస్ట్ ఒక 2 కిలోమీటర్ ఉంటుంది. అండ్ షాద్ నగర్ టౌన్కి జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. హెరిటేజ్ వ్యాలీ స్కూల్కి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఓల్డ్ వెంచర్ అయినా కానీ మెయింటెనెన్స్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ దీంట్లో తీసుకున్న వాళ్ళే 3 ఫ్లోర్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది, మిగతావి ఇంటర్నల్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే మీకు ఆల్మోస్ట్ హౌజెస్ కన్స్ట్రక్షన్ అయి ఉంటాయి. షాద్ నగర్ టౌన్ అక్కడొకటి న్యూ కన్స్ట్రక్షన్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇటు సైడు. సో మీరు ఏదైనా రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా దీనికి చాలా బాగుంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఆల్సో అన్నీ ఉన్నాయి దీనికి. ఈ చుట్టుపక్కల మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు పర్ స్క్వేర్ యార్డ్ 18,000 నుంచి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ఇప్పుడు కొత్త వెంచర్లో. సో దీంట్లో వచ్చేసి మీకు 13,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. లిటిల్ బిట్ నెగోషియబుల్ అవైలబుల్ ఉంది. అది మీ రిజిస్ట్రేషన్ టైంని బట్టి అండ్ మీరు చేసే పేమెంట్ మూడ్ని బట్టి ఉంటుంది. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే బై కాంటాక్ట్ మీరు కాల్ చేయొచ్చు అండ్ మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. క్లియర్ డాక్యుమెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి.